ఈ విషయం మీకు తెలుసా? ఇదిగో యువతి యువకులు మీకే ఈ విషయం. యువతి యువకులందరూ కూడా హోటల్ రూమ్స్లో కనుక షేర్ చేసుకుంటే కనుక వారి యొక్క వ్యక్తిగత విషయాలన్నీ కూడా బహిర్గతం కాబోతున్నాయి. ఇంతవరకు కూడా ఎంతో సెక్యూర్గా ఉన్నటువంటి హోటల్స్ ప్రస్తుతం ఓయో అనేటటువంటి భూతం ఓయో రూమ్స్లో చేరుకున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలన్నింటిని కూడా సీసీ కెమెరాల్లో బంధించి వాటి ద్వారా బహిర్గతం చేస్తూ దాని ద్వారా డబ్బు గుంజుతున్న పరిస్థితి ప్రస్తుతం దాపురించింది. కాబట్టి యువతి యువకులందరూ కూడా మీరందరూ ఆలోచించుకోండి. ఇటు ఫ్యామిలీలు కూడా ఓయో రూమ్స్కి వెళ్ళాలా వద్దా అనేటటువంటి నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎప్పుడైతే కనుక రహస్యం అనుకుంటారో అదే బహిర్గతం అయిపోతున్న పరిస్థితి కనపడుతుంది. మీ సెక్యూరిటీకి ఎటువంటి రక్షణ లేని పరిస్థితి కనపడుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్. శంషాబాద్లోని ఓయో హోటల్లో నిర్వాహకం తాజాగా వెలుగు చూసింది. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరాలు హోటల్ నిర్వాహకుడు ఏర్పాటు చేశాడు. రూమ్ అద్దె తీసుకున్నటువంటి వ్యక్తుల యొక్క అశ్లీల చిత్రాలు చిత్రీకరించి బాధితులను ఓయో హోటల్ నిర్వాహకుడు బెదిరిస్తున్నాడు. హోటల్ నిర్వాహకుడు బాధను ఎదుర్కొనలేక ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హోటల్ తనిఖీ చేసి రహస్య సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఓయో రూమ్స్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నిలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలోనే దీన్ని క్యాచ్ చేసుకునేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఓయో హోటళ్లు వెలిశాయి. ఇవి యువతీ యువకులను ఏకాంతంగా గడిపేందుకు బెస్ట్ లొకేషన్గా మారుతున్నాయి. కొన్ని ఓయో రూమ్స్ డ్రగ్స్కు కేంద్రాలుగా కూడా మారుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకుంటున్నటువంటి యువత గదుల్లో విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటున్నారు. గదుల్లో ఇద్దరికి మించి మూడో వ్యక్తిని అనుమతించకూడదు. వీటి పట్ల యువతీ యువకులు ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి వ్యవహారాలన్నింటినీ ఓయో హోటల్ నిర్వాహకులు క్యాచ్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ బుకింగ్స్ చేసే హోటళ్లు కొన్ని ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ఓయో లాడ్జీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్తే నిర్వాహకులు ఏకంగా రూమ్స్లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. యువతి యువకులు ఏకాంతంగా గడిపినటువంటి దృశ్యాలను చూపించి వారిని బెదిరిస్తున్నారు. డబ్బులు కూడా గుంజుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే విషయం బయటపడితే కనుక తమకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అని చెప్పి అడిగినంత డబ్బు వారికి ఇచ్చుకుని సమర్పించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఓయో రూమ్స్ లో గదుల కోసం వచ్చే వారి యొక్క ఆధార్ ఇతర గుర్తింపు కార్డులను తీసుకుని పోలీసులు చెప్తున్నా నిర్వాహకులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ఓయో రూమ్స్ పట్ల సమాజంలో ఒక రకమైన భావన ఏర్పడింది. ఇవి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయనేటంలో ఎటువంటి సందేహం లేదుగా అన్నట్టుగా కనిపిస్తుంది. పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే కనుక ఈ ఓయో రూమ్స్ అసాంఘిక కార్యకలాపాలకు చెక్కుపెట్టే అవకాశం కనపడుతుందని చెప్పి ప్రజలు కోరుతున్నారు.